మాల్దీవుల పార్లమెంటులో ముష్టి యుద్ధం జరిగింది. ఎంపీలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు, కింద పడేసి కొట్టుకున్నారు. ఇంతకీ మాల్దీవుల ఎంపీల మధ్య ఘర్షణకు కారణమేంటి? ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? మాల్దీవుల పార్లమెంట్ బాక్సింగ్ రింగ్లా మారిపోయింది. అధికార విపక్ష ఎంపీలు చొక్కాలు పట్టుకుని నెట్టుకున్నారు, పిడిగుద్దులు కురిపించుకున్నారు, రక్తం కారేలా కింద పడేసి కొట్టుకున్నారు. పార్లమెంట్లో జరిగిన ఈ గొడవంతా లైవ్లో ప్రసారమైంది. మాల్దీవులకు అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ ముయిజ్జు ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గానికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికోసం పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. అయితే ముయిజ్జు మంత్రివర్గంలో నలుగురికి ఆమోదం తెలపకూడదని ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎండిపి నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార కూటమి ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. ప్రతిపక్ష సభ్యులు సభలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత సభ సజావుగా సాగకుండా చూసేందుకు స్పీకర్ ఛాంబర్లోకి చొరబడ్డారు. ఇది కాస్త ఇరుపక్షాలకు చెందిన ఎంపీల మధ్య ఘర్షణకు దారితీసింది. తొలుత షహీన్తో పాటు కొందరు అధికారపక్ష ఎంపీలు స్పీకర్ మహమ్మద్ అస్లాంను చుట్టుముట్టారు. స్పీకర్ చెవుల్లో గట్టిగా బూరలు ఊదుతూ ఇబ్బంది పెట్టారు. అయితే చెవులు మోసుకుంటూ వాళ్లను సముదాయించే ప్రయత్నం చేశారు స్పీకర్. తర్వాత స్పీకర్ను కుర్చీ నుంచి పక్కకు లాగేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. ప్రతిపక్ష సభ్యులు కూడా స్పీకర్ వెల్లోకి దూసుకొచ్చారు. స్పీకర్కు రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. స్పీకర్ను ఇబ్బంది పెడుతున్న అధికారపక్ష సభ్యుల్ని బలంగా కిందకి నెట్టేశారు. అధికార పక్షానికి చెందిన పార్లమెంటు సభ్యులు తమ పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేశారు. ఇది కాస్త ఎండిపి సభ్యుడు ఇసా, పిఎన్సి సభ్యుడు అబ్దుల్లా షహీం అబ్దుల్ హకీం మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. స్పీకర్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న ఇసాను కాలు లాగి కిందకు పడగొట్టేందుకు ప్రయత్నించాడు షహీం. దీంతో ఇద్దరూ కింద పడిపోయారు. అయినా ఇసా కాలు వదలలేదు షహీం. దీంతో షహీంను కాలితో గట్టిగా తనడంతో పాటు జుట్టు పట్టుకుని లాగాడు ఇసా. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుగా ఉన్న ఇసాతో మరోసారి గొడవపడ్డారు షహీం. ఈసారి ఇసా కోపం కట్టలు తెగింది. దీంతో షహీంను కింద పడేసి అతని మెడపై తన మోకాల్ని బలంగా మోపే ప్రయత్నం చేశాడు. అయితే మిగతా సభ్యులు వచ్చి ఇసాను వారించారు. ఈ ఘర్షణలో షహీంకు చెవి వద్ద గాయమై రక్తం కారింది. తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్లో ఘర్షణపై కొందరు మహిళా ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారపక్ష ఎంపీలు తమతో కూడా దురుసుగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలను ట్యాగ్ చేశారు. పార్లమెంట్లో జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది అధికార పీపీఎం పీఎన్సీ కూటమి. గొడవ జరుగుతుంటే స్పీకర్ మహమ్మద్ అస్లాం ఆపే ప్రయత్నం చేయలేదని ఆరోపించింది. స్పీకర్ మహమ్మద్ అస్లాం డిప్యూటీ స్పీకర్ అహ్మద్ సలీంలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనా సంబంధాల కోసం వెంపర్లాడుతున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా అన్ని విధాలా అండగా ఉన్న భారత్కు వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టారు. మాల్దీవుల్లో విధులు నిర్వహిస్తున్న 88 మంది సైనికుల్ని సైతం ఉపసంహరించుకోవాల్సిందిగా భారత్ను కోరారు. అయితే మహమ్మద్ ముయిజ్జు భారత్ వ్యతిరేక విధానాలపై మాల్దీవుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.